వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అండి? నేను షూటింగ్కి వస్తున్నానా, అప్పుడు ఒక సన్నివేశం చూసా. ఒక చిన్న బాబు మన నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో కానీ ఆ ఫ్లాగ్ ని చూడగానే నేను సెల్యూట్ చేశాను. నేనేంటండి, ప్రతి ఇండియన్ కూడా సెల్యూట్ చేస్తారు. ఇండియన్ ఫ్లాగ్ ఆర్టిస్టిక్ గానే కాదండి, ప్యూరిటీ, పీస్ఫుల్టీ, అలాగే సెక్యులారిటీ, ఈ మూడు కలిసిందే మన ఇండియన్ ఫ్లాగ్. ఏంటి అస్సలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఏమోనండి, ఫ్లాగ్ ని చూసినా, కలర్స్ ని చూసినా నాకు చచ్చే అంత ఇష్టం అండి. మీతో మాట్లాడుతుంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఇండియన్ ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి. మరి 3 కలర్స్ కలిపి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి అదే 3 కలర్ ఊతప్పం. అది ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ట్రై కలర్ ఊతప్పాన్ని రెడీ చేసేద్దామా? సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అది హీట్ చేసుకోవాలన్నమాట. సిమ్ లో పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని క్యాప్సికమ్, సో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఫ్లాగ్ లో కలర్ గ్రీన్ కదా, సో గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఊతప్పంకి మీ అందరికీ తెలిసిందే కదా, ఊతప్పం బ్యాటర్ కావాలి. సో ఊతప్పం బ్యాటర్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత ఉప్పు తగినంత, వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో రెగ్యులర్ గా నార్మల్ ఊతప్పం తిని బోర్ కొట్టుంటుంది కదా, ఇలా ట్రై చేయండి. కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా కదా నేను, మనం తినే డైట్ లో అంట 3 కలర్స్ మిక్స్ అయ్యి ఉంటే బాడీకి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. సో మనం ఇందులో 3 కలర్స్ యూజ్ చేస్తున్నాం. ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ తర్వాత ఇంకో బౌల్ తీసుకుందాం. ఇందులో కార్న్, అసలు అన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్స్ అండి. కార్న్ లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్న్, తర్వాత ఎల్లో క్యాప్సికమ్. క్యాప్సికమ్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. అది ఏ క్యాప్సికమ్ అయినా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక్కొక్క కలర్ క్యాప్సికమ్ కి ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయండి, హెల్త్ వాల్యూస్. సో అన్ని క్యాప్సికమ్ ఒకటే కదా అనుకోకండి. ఎల్లోకి ఒక విటమిన్స్ ఉంటాయి, రెడ్ కి ఒక విటమిన్స్ ఉంటాయి, అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ లో ఇంకో విటమిన్స్ ఉంటాయి. అండ్ తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్, అండ్ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ టొమాటో కూడా యాడ్ చేసుకున్నాం. అన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా అసలు ఎన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నామో, అంటే ఎంత హెల్దీగా ఉంటుందో ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఊతప్పం బాయిల్ అవుతుంది కదా, ఆ స్టీమ్తో ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్రై చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి. క్యారెట్ మనం నార్మల్ గానే తింటాం పచ్చిదే, అండ్ టొమాటో తింటాం, అండ్ క్యాప్సికమ్ ఈజీగా స్టీమ్ అయిపోతుంది. అండ్ కార్న్ కూడా మీకు తెలిసిందే కదా, అది కూడా ఈజీగా స్టీమ్ అయిపోతుంది. సో మనం దేన్ని కూడా ఇంకో ఆయిల్ వేసి ఫ్రై చేయడం ఏం చేసుకోవట్లేదు. సో ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఊతప్పం వేద్దాం.
చూసారు కదా, ఊతప్పం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము. సో అదంతా కూడా మనం పైన వేసుకోవాలి. ఊతప్పం వేసుకున్న వెంటనే వేసుకుంటే ఇవన్నీ కూడా దీనికి స్టిక్ అవుతాయి, లేదా పడిపోతాయి. సో ఊతప్పం వేసుకున్న వెంటనే మీరు వేసేసుకోండి. సో ఓన్లీ క్యారెట్ యూస్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆరెంజ్ కలర్ కావాలంటే. కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కదా. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ మిక్స్ చేసాం కదా, దాన్ని కూడా మనం వేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే హెల్దీ కూడా ఈ ఊతప్పం. ఓకే, చూసారు కదా, ఇది మనకి కొంచెం సేపు ఆయిల్ వేద్దాం. కొంచెం సేపు కుక్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా దీనికి స్టిక్ అవ్వాలి. అండ్ తర్వాత ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి కదా. సో మూత పెట్టుకున్నాం. సో ఇందులో నేను చాలా వెజిటబుల్స్ తీసుకున్నానండి ఇవాళ. క్యారెట్ అండ్ 3 టైప్ ఆఫ్ క్యాప్సికమ్స్, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇంకా ఆనియన్స్ యూస్ చేశాను, కార్న్ కూడా యూస్ చేశాను. మరి ఇన్ని యూస్ చేశాను కదా, ఎంత హెల్దీగా ఆలోచించండి. చిన్నపిల్లలకి మీరు క్యారెట్ కానీ లేదా ఈ క్యాప్సికమ్ కర్రీ కానీ ఏదైనా ఇవ్వండి, తింటారేమో? అస్సలు తినరు. ఎంత పేచి పెడతారంటే ఇంకా మీకు ఫుల్ హెడేక్ రావాలి. మరి అందుకనే నేను చెప్తున్నా కదా, ఇన్ని వెరైటీ బ్రేక్ఫాస్ట్ విత్ హెల్దీ ప్రోటీన్స్ చక్కగా ఫాలో అయిపోండి. ఈ ఉత్తప్పం అయితే మాత్రం చాలా టేస్టీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అంతే హెల్దీ అనమాట. పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎంత కలర్ఫుల్గా ఉంది, కాదంటారా చెప్పండి? మెయిన్గా పిల్లలకి ఏదైనా చూసిన వెంటనే కలర్ఫుల్గా ఉండాలండి, ఉంటే కనుక వాళ్ళు తినేస్తారు. సో మీరు చేసే ఏ ఐటమ్ అయినా కానీ పిల్లలకి నచ్చేటట్టే చేస్తారు కదా, అందుకనే అప్పుడు పిల్లలు కలర్ఫుల్గా ప్లాన్ చేస్తూ ఉండండి. సో కొంచెం కుక్ అయితే మనం రెండో వైపు కూడా కాల్చుకుందాం. కుక్ అయిపోయిందేమో చూద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉందండి. అసలు ఇలా కానీ పెడితే మీరు పిల్లల్ని అస్సలు పిలవక్కర్లేదు, వాళ్ళే ఇష్టంగా వచ్చి తింటారు. ఎస్, ఇది కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఎందుకంటే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మనకి కొంచెం కాలాలి. సో నేనైతే ఇలా డెకరేట్ చేశానండి. మరి మీ ఇష్టం, ఇంకా మొత్తం కూడా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యింది. మీరు స్మైలీస్ యూస్ చేసుకోవచ్చు, అంటే పిల్లలకి ఏది ఇష్టమో ఆ విధంగా మీరు డెకరేట్ చేసుకొని, జస్ట్ క్యారెట్ మీ ఇంట్లో ఏముంటే అది దాంతో డెకరేట్ చేసుకొని పిల్లలకి తినిపించవచ్చు. సో అలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి. మీరైతే అసలు పిల్లల్ని పిలవక్కర్లేదు, వాళ్ళే వచ్చి డిష్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎస్, ఇది మనకి రెండు వైపులా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో కలర్ఫుల్ ఊతప్పం రెడీ అయిపోయింది. వావ్, చూసారా? సో ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. దీనిపైన మనం లైట్గా లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పిండుకోవచ్చు. మరి చూసారు కదా, ట్రై కలర్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ట్రై కలర్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, ఉల్లిపాయలు 1, టమాటాలు 1, స్వీట్ కార్న్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 3 టీ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ 3 టీ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ 3 టీ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం 1 టీ స్పూన్. ట్రై కలర్ ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఊతప్పం బ్యాటర్ లో అల్లం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మరో బౌల్లో కార్న్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పై ఊతప్పం బ్యాటర్ ను ఊతప్పంలా వేసుకొని
పైనుంచి క్యారెట్ మిశ్రమం, గ్రీన్ క్యాప్సికమ్ మిశ్రమంను యూ షేప్ లో వేసుకొని పైనుంచి నూనె పోసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. 2 సైడ్లు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని పైనుంచి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ ఉత్తప్పం రెడీ. ట్రై కలర్ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అసలు చూడగానే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. ఆహా, ఊతప్పం అంటే ఊతప్పమేనండి. అండ్ దానికి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ అయ్యి చాలా 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 బాగుంది. అండ్ ఊతప్పంని ఇండియన్ పిజ్జా అంటారంట. మరి అలాంటి ఊతప్పంని ట్రై కలర్ తో చేసుకొని తినండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మరి దీని బెస్ట్ కాంబినేషన్ కార్న్ సాంబార్. అది ఎలా తయారు చేయాలి చూస్తుండండి, నేను చెప్తా. మరి కార్న్ సాంబార్ ప్రిపేర్ చేసేసుకుందామా. సో ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేయాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత అది కూడా కొంచెం హీట్ ఎక్కాలి. అండ్ కార్న్ తో చాలా 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 వెరైటీస్ ఉన్నాయండి. స్నాక్స్ దగ్గర నుంచి మనం చూసారా, ఇప్పుడు టిఫిన్ లో కూడా కార్న్ వాడాం. అండ్ ఇప్పుడు సాంబార్ లో కూడా కార్న్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. సో కార్న్ లో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. కరివేపాకు, తర్వాత ఇంగువ. సాంబార్ అంటే తెలిసిందే కదా, ఇంగువ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలని. ఇంగువ అండ్ సాంబార్ ఉల్లిపాయలు, తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత. అండ్ నాకు తెలిసి సాంబార్ అన్నాను కదా, మీ అందరూ ఏంటి గెస్ట్ చేస్తున్నారో చెప్పనా? దాల్ వేసుకుంటామనే కదా. సో ఇందులో దాల్ కానీ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ కార్న్తోనండి. ఓన్లీ కార్న్తోనే మనం సాంబార్ చేస్తాం. అది ఎలాగా అని తెలుసుకోవాలంటే మాత్రం ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి, ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. అసలు ఇంగువ వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, సాంబార్కి అదే ప్లస్ పాయింట్ అండి. అండ్ ఇంగువ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఏదైనా ఫ్రైస్ చేసేటప్పుడు లేకపోతే ఇలాంటి సాంబార్ చేసేటప్పుడు ఇంగువ యూజ్ చేస్తూ ఉండండి. సో పిల్లలకి కార్న్ ఎలాగ ఇష్టమో అలా చేసి పెడుతూ ఉండండి. కొంతమంది ఓన్లీ స్వీట్ కార్న్ తింటారు, లేకపోతే మసాలా యాడ్ చేసి తింటారు. కొంతమంది పిల్లలు అది తినకపోతే ఇలా మీరు సాంబార్ కానీ, సో ఇంతకుముందు నేను చేశాను కదా ఉత్తప్పం, అందులో కూడా యూజ్ చేశాను. ఇలాగా కార్న్ మన క్రియేటివిటీ ఉండాలి కానీ ఎందులో అయినా యూజ్ చేయొచ్చండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో పొటాటో. సో పొటాటో కూడా సన్నగా తరుముకున్నా. సో పొటాటోని కూడా చిన్నగా కట్ చేసుకున్నా. అండ్ ఇవి కూడా మనకి లైట్గా కుక్ అవ్వాలి. సో పొటాటో కొంచెం టైం తీసుకుంటుంది, అయినా వాటర్ వేసిన వెంటనే బాయిల్ అయిపోతాయి. సో పొటాటో మనందరికీ తెలిసిందే, అందరి ఇంట్లో ఉంటుంది. మెయిన్ వెజిటబుల్ అన్నమాట. ఇండియా మొత్తంలో ఇది 4th ప్లేస్లో ఉందంటే ఆలోచించండి. అందరూ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారో. అండ్ దీని ప్రొడక్షన్ కూడా త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుందండి. ఇయర్ మొత్తానికి పండే పంట అంటే పొటాటోదే. సో పొటాటో కోసం వెతుక్కోకర్లేదు మనం. అండ్ సాంబార్ ఉల్లిపాయలు మనకి రెగ్యులర్గా దొరుకుతాయి. అండ్ కార్న్, అంతే. ఈ మూడితోనే మనం కార్న్ సాంబార్ చేస్తాం. కొంచెం రెండు కూడా లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, సో చూసారు కదా, ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీంట్లో మనం కార్న్ వేసుకుందాం. కార్న్ వేసుకొని జస్ట్ ఒక్కసారి మనం కలుపుకుందాం.
సో ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కార్న్ వేసిన వెంటనే మనం వాటర్ పోసుకోవాలి. సో మనకి సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కొంచెం కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. కార్న్ ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం లైట్గా మెదుపుకుందాం. లేదు పప్పు గుత్తో మెదపడం కొంచెం కష్టం అనుకుంటే మనం కార్న్ మిక్సీ చేసుకోవచ్చు. అంటే మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి కార్న్ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేసా. ఇది కష్టమైన ప్రొసీజర్ అనుకుంటే మిక్సీ చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు, అలాగే సాంబార్ మసాలా, ఈ రెండు వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. కార్న్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం. కొంచెం మనకి స్పైసీగా కావాలి అంటే సాంబార్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. ఓన్లీ కార్న్తోనే చేసినాం కదా, దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా కూడా మన ఇంటేక్లోకి వెళ్తుంది. సాంబార్ మసాలా వెయ్యగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ సాంబార్ మసాలా వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ చేసుకోకర్లేదు. ఇది బాయిల్ అయిపోయింది. ఎస్, ఈ లోపల మనం సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. సో మెయిన్గా ఈ కార్న్ సాంబార్ అనేది దోశలోకి, ఉత్తప్పంలోకి చాలా బాగుంటుంది. ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో, అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో కార్న్ రెగ్యులర్గా మనం అయితే కర్రీస్లో యూజ్ చేస్తాం, లేదా నార్మల్ కార్న్ బాయిల్ చేసుకో తింటాం. ఇలా సాంబార్ ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఓకే, మరి వేడి వేడి కార్న్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కార్న్ సాంబార్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఆలు 1, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, సాంబార్ మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కార్న్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ, సాంబార్ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కార్న్ నీళ్లు కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కార్న్ ను కొద్దిగా మెదుపుకొని ఉప్పు, సాంబార్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కార్న్ సాంబార్ రెడీ. కార్న్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కార్న్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, అండ్ సాంబార్ కూడా అద్భుతం అన్నమాట. మరి ఇంతకు ముందు ట్రై కలర్ ఉత్తప్పం చేసాం కదా, దాంతో కూడా టేస్ట్ చేసేద్దాం. సో మెయిన్ గా ఊతప్పంలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. బాబా టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందన్నమాట. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్. మీరు కంపల్సరీ చేసుకు తినాలండి, ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ నేను ఒక్కదాన్ని ఆస్వాదిస్తే ఎలా చెప్పండి. సో మీరు కూడా ఈవినింగ్ పిల్లలు వచ్చిన వెంటనే ఈ రెండు ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీ డిషెస్.
నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.